వైదేహి, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానో ఇప్పటికీ నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావంటే నీకు ఎలా చెప్పాలి? నువ్వు ఆవేశంలో ఒక విషయం మర్చిపోతున్నావు వైదేహి. ఆ పోలీసుల కాల్పుల్లో నీ సొంత ఆత్మ నీ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ శరీరంలో ఉన్నది మాంత్రిక ఆత్మ. ఇప్పుడు నువ్వు వాళ్ళ మీద పగ సాధించే ప్రయత్నంలో నీ శరీరంలో ఉన్న మాంత్రిక ఆత్మకి ఏమైనా అయిందనుకో, నువ్వు శాశ్వతంగా మరణిస్తావు. అప్పుడు నేను తలుచుకున్నా, ఎవరు తలుచుకున్నా కూడా నిన్ను బతికించలేదు. ఇప్పుడు ఒక్కసారి బాగా ఆలోచించుకో. ఇదే ఆవేశంలో ఉంటావో లేక నేను చెప్పినట్టు వింటావో నిర్ణయించుకో. సరే గురుదేవా, మీ ఇష్ట ప్రకారమే కానియండి. ఇక నుంచి ఆలోచన మీది, ఆచరణ నాది. వాట్ హ్యాపెన్ డాక్టర్? ఆ శవం వైదేహిదేనా? నో మేడం, మీ అనుమానం కరెక్టే. అది వైదేహి శవం కాదు. పోస్ట్ మార్టం పూర్తి చేసి ఆ శవం స్కల్ని స్టిల్ తీసి కంప్యూటర్ సిస్టంలో లోడ్ చేశాం. ఆ తర్వాత వైదేహి ఫేస్ క్రియేట్ చేసి అతికించాం. బట్ అది సరిపోలేదు, అది వేరే శవం. ఆర్ యు ష్యూర్? ఎస్ మేడం. ఓకే, వైదేహి బతికే ఉందన్న విషయం దయచేసి ఎవరితోనూ చెప్పకండి. బికాజ్ ఈ విషయం బయటకు తెలిస్తే లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు. నేను పరిస్థితిని అర్థం చేసుకోగలను మేడం. నేను ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పను. కానీ వీలైనంత త్వరగా వైదేహి ఎక్కడుందో కనిపెట్టండి. ఇది నేను ఒక డాక్టర్గా చెప్పడం లేదు, నాగేశ్వరీదేవి భక్తురాలుగా చెప్తున్నాను. ష్యూర్, ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఎనీవే, థ్యాంక్స్ అ లాట్ డాక్టర్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే మ్యామ్. నీకు ఏమిటా పిచ్చిగంతులు? ఇది పిచ్చిగంతులు కావే, తాండవం, ఆనంద తాండవం. నిజంగానే నీకేదో పిచ్చి పట్టినట్టుందిరా. ఈ ఆనంద సమయంలో నాకు పిచ్చి పట్టినా పట్టొచ్చు. అమ్మమ్మో, ఇది పిచ్చి కాదే, ఏదో దయ్యం పట్టినట్టుంది. లక్క 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 చంద్రముఖి అనుకుంటా. నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావు, చంపేస్తా. నాకు దయ్యం పట్టడం కాదు, మనందరినీ ఏడిపించుకు తిన్న వైదేహిని నిన్న పోలీసులు ఎన్కౌంటర్ లో వేసేశారు కదా. అబ్బా, ఇది నిన్నటి విషయమే కదా మాయా, ఇప్పుడు ఈ తాండవం ఎందుకు? నువ్వేది నన్ను పూర్తిగా చెప్పనియో. నువ్వు ఇలా మధ్యలో అడ్డు తగిలితే నేనేం చెప్పను పో. మావయ్య, మీ ఇద్దరి గొడవ ఆపి ముందు అసలు విషయం చెప్పు. నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా. వైదేహిని చంపేసిన తర్వాత దాని శవాన్ని తీసుకెళ్లి మార్చురీలో పెట్టారు. అది మళ్ళీ ఎక్కడ బతికి తిరిగి వస్తుందోనని నాకు చిన్న భయం ఉండేది. గాడ్ ఈస్ గ్రేట్. నిన్న రాత్రి మార్చురీలో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం తగలబడిపోయింది. దాంతో దాని శవం కూడా గుర్తుపట్టలేకుండా అయిపోయింది. అది చేసిన పాపాలకి అది చచ్చేటప్పుడు కూడా మంచి చదువు అవ్వలేకపోయింది. ఇలా జరగడం మంచిదే అయింది. వైదేహిని ఆలోచించే మిగిలిన వాళ్ళకి ఇదో గుణపాఠం అవుతుంది. నాగేశ్వరి, ఈ క్షణం నుంచి ఈ నవ్వు నీ ముఖంలో చెరిగిపోకూడదని
హిరణ్మయ్య గారు నీతో చెప్పమన్నారు. ఆవిడ చెప్పడమే కాదు, నువ్వు ఇలా నవ్వుతూ సంతోషంగా ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది. కీప్ స్మైలింగ్. వైదేహి, దేని గురించి వైదేహి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? నేనెంత ఆలోచించినా ప్రయోజనం ఏముంది గురుదేవా? నన్ను ఏమీ చెయ్యొద్దని నా చేతులు కట్టిపడేశారు కదా. నేను నిన్ను ఎందుకు మౌనంగా ఉండమన్నాను నువ్వింకా అర్థం చేసుకోలేకపోతున్నావు వైదేహి. మీరు చెప్పిన విషయం బుద్ధి అర్థం చేసుకుంటోందే కాని నా మనసు అంగీకరించలేకపోతోంది. సరే, నేను ఇంత చెప్పిన తర్వాత కూడా నీకు నువ్వు అనుకున్నదే చెయ్యాలనిపిస్తే అలాగే కాదు. కానీ చేసే ముందు ఏం చేయబోతున్నావో నాకొక్కసారి చెప్పు. నేను పోయానని ఆ నాగేశ్వరి కుటుంబం సంతోషంతో పండగ చేసుకుంటోంది. అది నేను సహించలేకపోతున్నాను. సామాన్యుల చేతిలో ఓడిపోవటం ఓ మాంత్రికురాలిగా భరించలేకపోతున్నాను. భరించాలి వైదేహి. మాంత్రికులన్న తర్వాత విజయాలను చూసి పొంగిపోవటమే కాదు, కష్ట నష్టాల్ని భరించాలి. నిప్పులో కాలే ఇనుప ముక్కకు చమ్మిటి దెబ్బలు తప్పవు వైదేహి. నువ్వు పగతో రగిలిపోతున్నావు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు చేసే ఆలోచనలు సరిగ్గా ఉంటాయనటానికి అవకాశమే లేదు. నేను నీకు ముందే చెప్పాను, పగ సాధించటం గురించి ఆలోచించటం మానేసి నాగేశ్వరీదేవి స్వర్ణ విగ్రహాన్ని సాధించటం గురించి ఆలోచించు అని. కానీ నువ్వు నాగేశ్వరి కుటుంబాన్ని అంతం చేయటం గురించే ఆలోచిస్తున్నావు. చెప్తున్నాను కదా గురుదేవా, నా ఆలోచనలేవి నా కట్టుదిట్టంలో ఉండటం లేదు. ఎంత వద్దనుకున్నా ఆలోచనలు నన్ను చుట్టుముడుతున్నాయి, చిత్రవద చేస్తున్నాయి. నువ్విలాగే పగలు ప్రతీకారాల గురించి ఆలోచిస్తుంటే వైదేహి మాంత్రికురాలిగా అపజయం పాలవుతావు. జాగ్రత్త. దెబ్బతిన్న పులి వెంటనే ఎదురుదాడికి దిగదు వైదేహి. పొంచి ఉండి అదును చూసి మరీ దెబ్బతీస్తుంది. నోరు లేని మృగమే అంత తెలివిగా ఆలోచిస్తుంటే మాంత్రికురాలివి నువ్వెంత తెలివిగా ఆలోచించాలి. అయినా నేను నిన్ను ఆలోచించమని చెప్పలేదే, ప్రశాంతంగా ఉండమన్నా. కానీ నువ్వు అనవసరమైన ఆలోచనలు చేస్తూనే ఉన్నావు. ఒక పసిబిడ్డకు చెప్పినట్టు వివరంగా నెమ్మదిగా చెప్పాను. నా మాటలు వింటున్నావే కానీ వాటిని లెక్క చేయటం లేదు గురుదేవా. మీ మాటలు లెక్క చేయకూడదని నేనెన్నడూ అనుకోలేదు. కానీ వైదేహి, ఇప్పుడు నువ్వు నీ పగలు ప్రతీకారాల గురించి ఆలోచించటం మర్చిపో. నాగేశ్వరీదేవి స్వర్ణ విగ్రహం మన చేతికొచ్చే మార్గం చెప్తాను, దాని గురించి ఆలోచించు. చెప్పండి గురుదేవా, నన్నేం చేయమంటారు? నాగేశ్వరీదేవి స్వర్ణ విగ్రహం ఇప్పుడు ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. కానీ అది ఎక్కడున్నా నాగేశ్వరికి బిడ్డ పుట్టగానే అది ఆ బిడ్డ దగ్గరకు వచ్చి చేరుతుంది. నాగేశ్వరికి బిడ్డ పుట్టడానికి ఇంకా కొంతకాలం పడుతుంది కదా గురుదేవా. అందుకే నాగేశ్వరి బిడ్డకి జన్మనివ్వకముందే నాగేశ్వరిని తీసుకొచ్చి మన ఆధీనంలో ఉంచుకుంటే నాగేశ్వరి దాని బిడ్డ మన దగ్గరే ఉంటారు. ఆ తర్వాత నాగేశ్వరీదేవి విగ్రహం దానంతటదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. కానీ ఇప్పుడు నాగేశ్వర్ని కిడ్నాప్ చేయటం కష్టం కదా గురుదేవా. ఎందుకంటే పోలీసులు నాగేశ్వరి ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇస్తున్నారు కదా. అప్పుడు నువ్వు బతుకున్నావని నాగేశ్వరి కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించారు. కానీ ఇప్పుడు వాళ్ళు నువ్వు చనిపోయావని అనుకుంటున్నారు కదా. అందువల్ల నాగేశ్వరి కుటుంబానికి ఎటువంటి పోలీసు రక్షణ ఉండదు.
దాంతో మన పని మరింత సులభమవుతుంది. కానీ నాగేశ్వర్ని కిడ్నాప్ చేసే ప్రయత్నంలో నేను బ్రతికే ఉన్నానన్న విషయం తెలిసిపోయే ప్రమాదం ఉంది కదా గురుదేవా. నువ్వు తలుచుకుంటే నీ ఉనికి తెలియకుండా నాగేశ్వరిని తీసుకురాగలవు వైదేహి. నాగేశ్వరిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకువెళ్తూ ఉంటారు కదా, అప్పుడు అక్కడి నుంచి నాగేశ్వరిని తీసుకురావటం చాలా సులభం. సరే గురుదేవా, కానీ నాగేశ్వర్ని ఎలా తీసుకురావడం? ఆలోచించు, నీకే తెలుస్తుంది. నాన్న, మీరు వెళ్ళి రిసెప్షన్ దగ్గర వెయిట్ చేయండి, మేము వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాం. అలాగేనమ్మా. See your baby. బేబీ చాలా హెల్దీగా ఉంది. ప్రిస్క్రిప్షన్ రాసిస్తాను, మందులు వాడండి. అలాగే మేడం. అక్క, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. అలాగే. ఏంటి మైత్రి, మెడిసిన్స్ తీసుకున్నావా? అదేంటి మైత్రి అలా చూస్తున్నావు?
నాగేశ్వరి నాగేశ్వరి ఏ లేవే లే నాగేశ్వరి ఏంటి ఆ చూపు లే రావే రా లే రావే రా రావే గురుదేవా చూడండి మీరు చెప్పినట్టుగానే నాగేశ్వర్ని తీసుకొచ్చాను కాదు, ఇది నాగేశ్వరి కాదు.